RTI Live News. Ask for right. Welcome to RTI Live News. కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 మండల సమావేశాన్ని నిర్వహించగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగూర్ల కమలాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగరి ప్రవీణ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సభ్యులకు తెలిపారు. సహా చట్టం విషయంలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సామాన్య మానవుని చేతిలో బ్రహ్మాస్త్రంగా ఉన్న సహా చట్టాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు సమన్వయంతో సహా చట్ట బలోపేతానికి నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నూతన నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు మాదాసు నాగేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కస్తూరి అఖిలేష్ మరియు నూతన మండల కమిటీ అధ్యక్షుడు కడారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సముద్రాల దామోదర్, కోశాధికారి మధ్యల సురేష్, ఉపాధ్యక్షుడు పాలోజు సంతోష్, సహాయ కార్యదర్శి దుర్గం సంతోష్, ప్రచార కార్యదర్శి చిందాలియా ఆకాష్లను నియమిస్తూ నియామక పత్రాలు అందించారు. ఈరోజు కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కమిటీ గ్రామస్థాయి వరకు మండలంలోని అన్ని గ్రామాలలో సమాచార హక్కు చట్టం బలోపేతం కొరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ మరియు ఒకవైపు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. కొమరంభీం జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం ఆధ్వర్యంలో ఈరోజు వచ్చినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగూర్ల కమలాకర్ సార్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ కాగజ్నగర్ మండలంలో నూతనంగా టీంను ఏర్పాటు చేయడం, సమాచార హక్కు రక్షణ చట్టం యొక్క టీంను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అధ్యక్షుడిగా కడారి శ్రీనివాస్ గారిని నియమిస్తూ ఏకగ్రీవంగా అందరూ ఎన్నుకోవడం జరిగింది. అనంతరం సెక్రటరీని, ట్రెజరర్ని అందరిని కూడా ఎన్నుకొని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సమాచార హక్కు రక్షణ చట్టం ఉపయోగపడుతుందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాం. ఈరోజు సమాచార హక్కు చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాకర్ గారికి మరియు వంగరి ప్రవీణ్ అన్న గారికి వీరి సమక్షంలో ఆర్టీఐ సమాచార హక్కు చట్టము మండల అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు వీళ్లకు కృతజ్ఞతలు తెలుపు. నాపై ఉన్న నమ్మకాన్ని నాపై నమ్మకంతో ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నేను నెరవేరుస్తానని మరియు ప్రజల్లో అందరితో కలిసిమెలిసి ఉండి ప్రతి వారితో మంచిగా ఉండి అధికారులతోటి కూడా సమన్వయంగా ఉండి వారితో పాటు మనకు ఇచ్చిన బాధ్యతలను నేను సమయంగా నిర్వహిస్తానని తెలుస్తున్నాను.